ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినం ప్రభు మనల్ని ఆయన తన కృపగల రెక్కల నీడలో దాచి భద్రపరిచి ఆయన మనకు క్షేమము, సమాధానము, ఆరోగ్యం, ఆశీర్వాదము ఆయన అనుగ్రహిస్తూ నడిపిస్తున్నారు. సో మనము ఖచ్చితంగా ఆయనకి మన రుణస్థులమే. 11 నెలలు కాపాడి 12వ నెలలో ఆయన మనల్ని ప్రవేశింపచేశారు. అందుని బట్టి మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ యొక్క మొదటి సోమవారం 2వ తేదీగా డిసెంబర్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందరికీ ముఖ్యమైన విన్నపం ఏంటంటే, మరుసటి రోజు అంటే మంగళవారం పాస్టర్స్ మీటింగ్ ఉంది, చివరి నెల. కనుక దైవజనులందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన యొక్క కృప చేత మనమందరం కలిసి దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం. గత నవంబర్ మాసంలో 4-5 తేదీలో జరిగినటువంటి కూడికలన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించారు. దైవజనులను మీ ప్రార్థనల ద్వారా, అలాగే విశ్వాసులు కూడా అనేక మంది నమ్మకంగా ప్రార్థన చేశారు, సహకరించారు. అందుని బట్టి దేవునికి మానక మేము కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. హల్లెలూయా. సో ఈ దినాన మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క వాక్య భాగం, దేవుని యొక్క లేఖనం మనకి ఇలాగ తేటగా చెప్తుంది. మన యొక్క ప్రార్థనలకి దేవుని యొద్ద నుండి సమాధానం ఎలా పొందాలి? చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని యొద్ద నుండి వారికి రెస్పాన్స్, దేవుని యొద్ద నుండి వారికి ఈ విధమైనటువంటి దేవుడు నేను చేసిన ప్రార్థనకి దేవుడు నాకు ప్రతిఫలం లేకుంటే జవాబు, ఆన్సర్ ఇస్తున్నాడు అనేది కొంతమందికి నిశ్చయిత లేకుండా పోతుంది. నిశ్చయిత లేకుండా వారు ఏదో ప్రార్థన ఏదో గుడ్డిగా చేస్తున్నాం అన్నట్లుగా ఒక కాన్ఫిడెన్స్తో, ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఆ ప్రార్థన చేయలేకుండా పోతున్నటువంటి పరిస్థితులు. ప్రార్థన ద్వారా దేవుడు మనకు జవాబు ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు? దేవుని యొక్క లేఖనంలో ఒక చక్కటి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. యాకోబు తన మామగారైనటువంటి లాబాని ఇంటి దగ్గర ఉన్నటువంటి వేళలో దేవుడు ఆయనకి చెప్పాడు, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, నీవు లేచి నీ యొక్క తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళు అని. అప్పుడు యాకోబు తన ఇంటి వారందరినీ సిద్ధపరచుకొని బయలుదేరాడు. 31వ అధ్యాయంలో మనం చూస్తాం. యాకోబు మామగారికి చెప్పకుండా వెళ్ళిపోయాడని లాబాను వచ్చి తరిమి ఆయన కలుసుకొని మాట్లాడి, తర్వాత దేవుడు హెచ్చరించిన తర్వాత లాబాను యాకోబును ఆయన పిల్లల్ని, భార్యల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత యాకోబు అక్కడి నుండి తన అన్న దగ్గరికి ముందుగా పని వాళ్ళని పంపించాడు. తన పని వాళ్ళని పంపించాడు. ఆయనకి మీరు ఇలా చెప్పండి, నీ దాసుడు యాకోబు ఇలా వస్తున్నాడు అని చెప్పి. ఆ పని వాళ్ళు వెళ్ళారు, యాకోబుని కనుగొన్నారు, ఏశావుని కనుగొన్నారు. యాకోబు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పారు. అటు తర్వాత రిటర్న్ వస్తున్నారు. వచ్చి యాకోబుకి ఇచ్చిన సమాచారం ఏంటంటే, మీ అన్నయ్యన ఏశావు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు 400 మందితో కలిసి బయలుదేరి వస్తున్నాడు అని చెప్పి. ఇక అప్పటి నుంచి ఈయనకి ఒకటే టెన్షన్, మామూలుగా లేదు. అప్పటి నుంచి కలవరం ఎక్కువైపోయింది. భయం, వేదన, దుఃఖం, అసలుకి తల్లకిందులైపోతున్నాడు. ఎందుకంటే ఒక్కడిగా ఉన్నప్పుడే ఏశావు ఒక్కటిగా ఉండే నన్ను చంపాలని ఆ రోజుల్లోనే 20 సంవత్సరాల క్రితం నా గురించి అంతగా ఆలోచన చేశాడు. నన్ను చంపడానికి ఒక్కడిగానే ఉన్నప్పుడే తీర్మానం చేసేసుకున్నాడు. ఆ తీర్మానం, ఆ ఆలోచన, పగ, ఆ యొక్క కోపం, 400 మందిని ఆయన అంటబెట్టుకొని వస్తున్నాయంటే సాధారణమైన విషయమా? ఇప్పుడు నిశ్చయముగా అతడు నా మీద పడి నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలు మొత్తాన్ని చంపేస్తాడు అన్నటువంటి భయము ఆయనలో ప్రారంభమైపోయి తన దగ్గర ఉన్నటువంటి తన పిల్లల్ని, ఆస్తిని 2 గుంపులుగా చేసేసాడు. ఎంత భయంకరమైన వేదన అంటే అంత భయంకరమైన వేదన, కలవరం.
సో మొదట లేయా పిల్లల్ని, దాసిని, ఇద్దరు దాసుల్ని, వారి పిల్లల్ని, ఆ తర్వాత రాహేల్ని, వాళ్ళ కొడుకుని, ఇలా డివైడ్ చేసుకొని ముందు వాళ్ళని చంపితే వాళ్ళని చంపుతారు. తర్వాత రాహేల్ అయితే నాకు చాలా ఇష్టం, ఆమె కొడుకు తప్పించుకొని వాళ్ళని చంపే లోపల వీళ్ళు పారిపోవచ్చు కదా అన్నటువంటి దృక్పథంతో ఎడము ఎక్కువగా ఒక గుంపుకి ఎడం పెట్టాడు. దగ్గర కూడా కాదు. వాళ్ళని చంపే లోపల వీళ్ళు తప్పించుకోవచ్చు, వీళ్ళని చంపే లోపల వీళ్ళు తప్పించుకోవచ్చు. ఇలాగా ఆ గ్రామటికల్గా అసలు మనం ఆ పిక్చర్ని మన కళ్ళ ముందు తీసుకొని చూడండి, ఎంత అద్భుతంగా ఆయన అలా కలవరం, ఆయన భయం ఆ విధంగా చేసేసి ఒక స్టేజ్గా ఒక్కొక్క లెవెల్ ఫస్ట్ పని వాళ్ళని పంపించాడు. ఈ యొక్క ఆయనకి ఇచ్చే బహుమానాలని ముందు పంపించాడు. ఆ బహుమానాల ద్వారా చూసైనా నా మీద ప్రేమను పెంచుకుంటాడేమో, కోపం తగ్గిపోతుందేమో అని అలాగా చేశాడు. ముందు వాళ్ళని అవి పంపించాడు. ఒకవేళ వాళ్ళని చంపితే వీళ్ళు తప్పించుకుంటారు, వీళ్ళు తప్పించుకుంటే మనం ఆటోమేటిక్గా తప్పించుకోవచ్చు. మొత్తానికి ఇవన్నీ గుంపులుగా చేసేసిన తర్వాత ఇక ఆయన అప్పుడు దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 32వ అధ్యాయంలో 9వ వచనం, 10, 11వ వచనాల్లో మనం చూస్తాం. నీవు చెప్పావు దేవా, నీ తండ్రి ఇంటికి వెళ్ళమని నువ్వు చెప్పావు. నేను అక్కడ ఇక బేతేల్లో కనబడిన దేవుని అని చెప్పావు. కాబట్టి నీవు మాట చెప్పున నేను వెళ్తున్నాను, నువ్వు చెప్పావు కదా అంటూ దేవుని యొక్క మాటను పదే ఆయన దేవునికి గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ రోజున మనం ప్రార్థన ఎలా చేయాలనంటే, మనము మన యొక్క పరిస్థితికి తగినట్లుగా, అలాగే దేవుని యొక్క మాటను మనం ఆ యొక్క సిచ్యువేషన్లో మనం ఇమిడ్చుకోవాలి. ఒకవేళ నువ్వు ఆపదలో ఉన్నావా, 50వ కీర్తన ఏం చెప్తుంది? 50వ కీర్తన ఐ థింక్ 14వ వచనం అనుకుంటున్నాను. ఆ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తా, నువ్వు నన్ను మహిమపరుస్తావని దేవుడే వాగ్దానం చేశాడు. ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఏం చెప్పాలి? దేవా, నువ్వు ఇటు చెప్పావు కదా, అదే మాటను ప్రతిరోజు, అయ్యా నువ్వు చెప్పావు కదా, ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తాను అన్నావు కదా, నేను అదే ఇప్పుడు ఆపదలో ఉన్నాను, నాకు సహాయం చేయని ఇదే మాటను మనం పదే నొక్కి చెప్పాలి. అలా ప్రార్థన చేయాలి. అయ్యా, నేను ఆపదలో ఉన్నా, నేను నీకు మొరపెడుతున్నా, నువ్వు నన్ను విడిపిస్తావు, నేను నిన్ను మహిమపరుస్తా. ఈ మాట నువ్వు చెప్పిందే కాబట్టి నాకున్న ఆపదలో నాకు విడుదల కలుగు చేయి. ఒకవేళ నీ జీవితంలో భారం భరిస్తున్నావా, భారం కృంగిపోతున్నావా, భారం వల్ల నీ హృదయం నలిగిపోతుందా? దేవుని యొక్క వాగ్దానం ఏముంది? 55వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడని. సో దేవునికి ప్రార్థన చేస్తూ నువ్వు కృంగిపోతూ భారంతో తల పట్టుకొని అల్లాడిపోతున్నప్పుడు నువ్వేం చేయాలి? దేవా, నా భారం నీ మీద మోపుతున్నా, నీ మాట ప్రకారంగా నా భారం నీ మీద మోపుతున్నా, నువ్వు నన్ను ఆదుకో. చూడండి, ఒక సాధారణమైన ఒక వ్యక్తిని మనం చూస్తాం. కృత నిబంధనలో హేరోదు తన జనన దినోత్సవం సందర్భముగా ఆయన ఒక కుమార్తె వచ్చి నాట్యం ఆడింది. అందరి ముందు గొప్పగా చెప్పాడు, నువ్వేం కావాలన్నా కోరుకో, నేను ఇస్తానని. ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మ ఏం కావాలి? ఇట్లా అడిగాడు, ఇట్లా చెప్పాడు, ఏం అడగమంటావు? ఆమె చెప్పినటువంటి మాట ప్రకారంగా వెళ్ళి ఈ అమ్మాయి హేరోదుని అడిగింది, నాకు యోహాను యొక్క తల కావాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందరి ముందు తాను ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన కాదనలేకపోయాడు. ఒక సాధారణంగా ఉన్న ఒక మనిషే తను ఇచ్చిన మాటకు కట్టుబడిపోతే, సర్వకృప అనేది దేవుడు భూమి ఆకాశాలను కలుగు చేసిన సృష్టికర్త తన చెప్పిన మాటను ఆయన ఎట్లా కాదంటాడు? నేను చెప్పాను కానీ నేను ఇప్పుడు చేయను అని ఎందుకంటాడు ఆయన? కాబట్టి నీకు రావలసిన నిశ్చయిత ఏంటంటే, నేను చేసే ప్రతి ప్రార్థనలో ఆయన చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం గమనిస్తాం. చివరి ఆ వచనాల్లో ఐ థింక్ 13, 14 వచనాల్లో ఏమని రాయబడిందంటే, నేను నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా కాదు, నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడు కాదు అని రాయబడింది.
ఆ మాటను నువ్వు ఆధారం చేసుకొని ప్రతిరోజు నువ్వు చెప్పావు కదా ప్రభువా, నువ్వు చెప్పావు కదా నీ మాట చొప్పున ఇదిగో నా యొక్క చదువుల్లో, నా ఉద్యోగ విషయంలో, నా వ్యాపారంలో, నా జీవితంలో, నా ఆధ్యాత్మికమైన జీవితంలో, కుటుంబ జీవితాల్లో ఏ విధం చేతనైనా సరే నీ మాట చొప్పున నాకు నువ్వు సహాయం చేయి, నీ మాట చొప్పున నన్ను అలాగా నిలబెట్టు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ పిండి పిసుకు తొట్టి నీ కంప ఆస్వాదించబడతాయి అని ఆ యొక్క 28 అధ్యాయము 14 వచనాలు ఆశీర్వాదాలను వచ్చి స్పష్టత ఉంది. వాటిని బేస్ చేసుకొని నీ ప్రతి ప్రార్థనలో దేవుని నువ్వు అడుగు. ప్రతిరోజు ఆ అధ్యాయాన్ని, ఆ 14 వచనాలు చదివి చూడు. ఆ చదువుతూ ఆ వాక్యాలను బట్టి, ఆ మాటలను బట్టి నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా తాను సెలవిచ్చిన మాట చొప్పున ఆయన చేయక మానుడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి చేయక మానునా? ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఆయన చేస్తాడు. పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి మనం గమనిస్తే వారికి ఆయన వాగ్దానం చేశాడు, మీ సంతానానికి స్థలాన్ని స్వాధీనం చేస్తాను, స్వాచ్ఛంగా ఇస్తాను అన్నాడు. ఆయన మాట చొప్పున యాకోబు, ఇస్సాకు, అబ్రహాం యొక్క సంతానానికి వాగ్దత్త దేశాన్ని స్వాధీనపరిచాడు. 7 కనాను జాతులను వెళ్ళగొట్టి వారి ప్రాంతాల్లో ఇజ్రాయెల్ని తీసుకెళ్ళి విశ్వాసులైన, విధేయులైనటువంటి, నమ్మకస్తులైన, తిరుగుబాటు కానీ ఆ యొక్క సంతానాన్ని తీసుకెళ్ళి అందులో నిలబెట్టాడు. మనం గమనిస్తున్నాం కదా, లేఖనాలు చదివినవే కదా. కనుక నీ ఈ యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ దినాన నువ్వు గుర్తించాల్సిన మాట ఏంటంటే, నీ ప్రార్థనకు సమాధానం దేవుని వద్ద నుండి రావాలని నువ్వు ఆశించినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆయన మాట మీద నువ్వు ఆధారపడి, ఆయన మాట నీ సిచ్యువేషన్కి తగినటువంటి వాక్యాలు దేవుని లేఖనాల్లో ఉన్నాయి, దానికి తగినట్లుగా నువ్వు ఆధారపడి ప్రభువుకు ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఆయన నీకు విడిపిస్తాడు. ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావా, ఇంకా బలహీనతల్లో ఉన్నావా, ఇంకా వ్యసనాల్లో ఉన్నావా, ఇంకా దేవుని సరిగా ప్రేమించగా దేవునికి దురస్తురాలుగా ఉంటున్నావా, ఇలాంటి అపవిత్రమైన జీవితాలను ఇంకా కొనసాగిస్తున్నావా, వ్యభిచారం కానీ, చూపుల్లో కానీ, మాటల్లో కానీ, క్రియల, ఆలోచనలు, తలంపులు, నడకలో ఏ విధమైనటువంటి దుష్టత్వానికి, అపవిత్రతకు నువ్వు విడుదల పొందలేని పరిస్థితిలో ఉన్నావా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. కీర్తనకాడు అంటాడు కదా, నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు, బండ మీద నా పాదాలు నిలబెట్టాడు అని ఆ కీర్తనలో ఉంది కదా. ఆ మాట ప్రకారంగా దేవుణ్ణి అడుగు, అయ్యా నేను ఈ పరిస్థితుల్లో నన్ను, ఈ నాశనకరమైన ఊబి నుండి, జిగటగల దొంగ ఊబి నుండి, అయ్యా నాశనకరమైన గుంట నుండి నన్ను విడిపించండి అని నువ్వు దేవునికి మొరపెడితే నిశ్చయముగా దేవుడు నీ పాప శాపం నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క దినాన నీ వ్యక్తిగత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వెందుకు ప్రార్థనకు సమాధానం ఎందుకు పొందలేకపోతున్నావు అంటే నీ ప్రార్థనలో నిశ్చయిత, స్పష్టత కావాలి. నువ్వు పాపంలో ఉన్నావా, విడుదల కొరకు ఖచ్చితంగా దాని విషయమై దేవుని యొక్క లేఖనాలు ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలి. అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని దేవుని యొక్క కీర్తనలో మనం చూస్తున్న దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్తుంది. 32వ కీర్తనలో. మరి నీ జీవితంలో అతిక్రమాల్లో ఉన్నప్పుడు విడుదల పొందడానికి ప్రయత్నించే, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క దినాన ప్రార్థనను నువ్వు కూడా ఏకీభవించి ప్రార్థన చేయి. నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మన ప్రార్థనలన్నీ ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. ఆయన చెప్పిన మాట చొప్పున ఆయన తప్పక నెరవేరుస్తాడు. 1 రోజు 2 రోజులు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆయన చెప్పిన మాటకి ఏ విషయంలో కూడా ఆయన పొరపాటున ఆలస్యం ఇచ్చాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించేదనని ప్రవక్త యెషయా గ్రంథంలో రాయబడింది. దేశం యొక్క ఉన్నతమైన స్థలములోకి నేను నిన్ను ఎక్కిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అదే ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో మనం గమనిస్తే ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఏంటంటే ఆ దినమున శేషించిన తన ప్రజలకు యెహోవా తానే వారికి భూషణ కిరీటముగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడే నీకు కిరీటంగా ఉంటాడు. ఆమేన్. ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యం. సో ఆ మాటను తలంచుకొని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆయన కీర్తించు. ఆ మాట ప్రకారంగా నీవే నాకు భూషణ కిరీటంగా ఉండయా అని మనం ఆయనకు ప్రార్థన చేయాలి.
అలాంటి ఉన్నతమైనటువంటి వాక్యాలను ఆధారం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నిత్యముగా నీ చిన్న ప్రార్థన అయినా సరే ఆయన వదిలిపెట్టాడు. ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఘోరమైనటువంటి అప్పుడప్పుడు కొన్ని తిక్క పనులు చేస్తున్నాడు అన్నట్టుగా మనం చెప్పక తప్పదు. ఈ యొక్క శాంసన్ను ఆ గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన తర్వాత దేవునికి ఇచ్చిన ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ యొక్క సమయంలో నేను అన్యుల చేతికి చిక్కి చచ్చిపోవాలా, నేను దాప్పికొని ఉన్నాను, దాహంగా ఉన్నాను అన్నప్పుడు దేవుడు అక్కడే ఒక గోతిని చీల్చినని రాడు. అక్కడే ఎక్కడికో పంపిల్ల దేవుడు శాంసన్ ఇక్కడి నుంచి 1 మైల్ దూరం వెళ్ళు, అక్కడికి వెళ్తే లెఫ్ట్ టర్న్ తీసుకో, రైట్ టర్న్ తీసుకో, తర్వాత మళ్ళీ యూ టర్న్ తీసుకొని అక్కడికి వస్తే ఆ మూల మీద ఉంటుంది అని చెప్పలేదు దేవుడు. అక్కడే ఒక గోతిని ఆయన చీల్చాడు. ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో నీకు కూడా నువ్వు ఉన్న చోటే, నీవు ఉన్న స్థితిలోనే దేవుడు నీకు అద్భుతమైన మార్గము ఆయన తెరవబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. విశ్వసించు. దేవుని సన్నిధిలో వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని ఆధారం చేసుకొని నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు సేవకుడు అయితే దేవుణ్ణి అడుగు. 2వ కీర్తన 8వ వచనంలో మాట రాయబడింది, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతములకు సొత్తుగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రతిరోజు అడుగు. నా సంఘంలోకి ఆత్మలు రావాలయ్యా, జనములు రావాలయ్యా, మీరు తీసుకురండి, వాక్య ప్రకారంగా నెరవేర్చండి అని ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మాటను నెరవేరుస్తాడు. నువ్వు చెప్పిన మాటే కదా ప్రభువా, నువ్వు తీసుకురా ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఆయన తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, అందుకు స్తోత్రం. ప్రార్థనకు జవాబు ఎలా పొందాలో మీ యొక్క లేఖనాల ద్వారా స్పష్టతను మీరు మాకు అనుగ్రహించారు, అందుని బట్టి మీ స్తోత్రం. మీ లేఖనాల్లో మీ నోట నుండి వచ్చినటువంటి మాటను మేము ఆధారం చేసుకొని మా పరిస్థితులకు తగినట్లుగా ఆ ప్రార్థనలు మేము ఏకీభవించి ఆ వాక్యాన్ని మీద, ఆ వాగ్దానం మీద మనసుంచుకొని మీకు ప్రార్థన చేస్తే తప్పక మానక మీరు ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నారని, అద్భుతం మీరు చేసే దేవుడని అయ్యా, మీ నామాన్ని ఆ విధంగా ఘనపరుచుకుంటూ నా ప్రభువా అయ్యా, ఈ ఉదయకాలం ముందు మీ ఆత్మ ద్వారా మాకు విషదపరిచిన మాటలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిత్యముగా ఈ రోజున ఎవరైతే కృంగిపోతున్నారో, ఎవరైతే వేదన చెందుతున్నారో, ఎవరైతే దుఃఖంతో ఉన్నారో వారందరి జీవితాల్లో ప్రభువా ఈ మాటలు ఒక ఉత్సాహాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, అభిషేకాన్ని, నిరీక్షణను, ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగు చేయునుగాక. మీ ఆత్మ ద్వారా ఒక్కొక్క హృదయాన్ని, కుటుంబాన్ని మీరు బలపరచుదురుగాక. సహాయం చేయండి. ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం మన ప్రభు మీద మనం ఆధారపడి ఆయన వాగ్దానాలు యందు విశ్వాసంతో ఉన్నట్లయితే నీ ప్రార్థన నిశ్చయముగా సమాధానం పొందుకుంటుంది. ఆమేన్. నీ ప్రార్థనకి ఎగ్జాక్ట్లీ 100%గా నీకు దేవుడు ఆన్సర్ చేస్తాడు. విశ్వాసంతో బై ఫెయిత్ ఆ యొక్క వాగ్దానాల మీద చేపెట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు కుటుంబముగా అందరూ వినండి. కుటుంబంలో అంత విన్న తర్వాత ప్రార్థన చేసుకొని మీ బంధువులు, స్నేహితులకి మీకున్నటువంటి ఫోన్లు అన్నిటి ద్వారా కూడా షేర్ చేయండి. ప్రతిరోజు ఈ చిన్న హెల్ప్ చేయండి. మేము మీ దగ్గర నుంచి డబ్బులు అడగట్లేదు, మా బ్యాంకు లేకపోతే మా ఫోన్పే, మా గూగుల్ పే నెంబర్లు మీకు పెట్టి మీరు కానుకలు పంపండి, డబ్బులు పంపండి, దశంభాగాలు పంపండి అని మేమేమో అడగటం లేదు. జస్ట్ మీరు అందరికీ షేర్ చేయండి. వాక్యం అనేకుల యొక్క కుటుంబాలు హృదయాలకి తాకితే వారు కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగిన వారై ముందుకు వెళ్తారన్న ఉద్దేశమే. మేమేదో యూట్యూబ్ ద్వారా ఎర్న్ చేయడానికి కానే కాదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నాకు చాలిన దేవుడిగా ఉన్నాడు. నా ప్రతి అవసరతలు అక్కర్లు ఆయన తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను భిక్షమెత్తుకునే పరిస్థితికి రానివ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి, అనేకులు దీవించబడి ఈ యొక్క పరిచర్య ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండునట్లుగా మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. కృప మీకు తోడు.